పోసిందయ్యా. అరే ఇది 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు తీసుకొచ్చినవా? ఆనాటి కాలం లోపల వరాలు ముత్యాలు కోటోని పాలు వేసి వచ్చినవా అని నన్ను నువ్వు పట్టినవు. ఈ 3 ఏళ్ల కింది ముక్కట్ల తవుడు నీ ముక్కలు పోసుకుంటావా అనే, నీ చెవులు పోసుకుంటావా అనే, నీ మీద పోసుకుంటావా అనే కాలు మొక్కుతనే పండు 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 అంటాడు. మూడేళ్ళకెళ్ళి ముక్కత్త తవుడు ఎక్కడ పోసుకుంటున్నా తెచ్చిన. అయితే నేను ఆనాడు వరాలు ముత్యాలు కోటోడు పని చేసేస్తే నన్ను ముచ్చసారి పోసి నన్ను కొట్టినావు. ఈ 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు గీయాలకి పోసుకుంటావా? అయినా ఒక్కొక్క మొగోడు కొడితే సంపురం అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. గిట్లే నారా పెళ్ళాన్ని కొడితే సంబరం లేదా? ఏం లేదురా, పన్ను కోరు కూడా కానీ ఫైటింగ్ లేదురా. ఒక్కసాటగాడేనా ఇంటిని సిమెంట్ని కాకిని వస్తుంది. ఒక్కొక్క మొగోళ్ళు చూస్తే సంబరం అనిపిస్తుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారు పెట్టిన పలసరి బండి పట్టుకొని మొగడు బండి నడుపుతంటే వెనక ఆమె కూర్చొని ముచ్చట పెట్టుకుంటా, మూతిలో మూతి ముచ్చట పెట్టుకుంటా పోతే గమ్మత్ అనిపిస్తుంది. ఒక్కనాడన్న నన్ను గట్ల తీసుకపోకపోతేవని పక్కింటి ఆయనను బండి అడిగిన. ఈ రాయవాళ్ళను బండి లేదురా, సైకిలే. బండి అడిగినందుకు ఏమి చేసి దీనికి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదు, నడుపుతాడు కావచ్చు అనుకున్నా. ఇక అక్కడి నుంచి బండిని దొబ్బుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏందయ్యా మరి బండిని దొబ్బుకుంటూ వచ్చిన వాళ్ళు నేను అడిగిన. పెట్రోల్కు డీజిల్కి ధర బాగా పెరిగింది, పెట్రోల్ డీజిల్కి ధర బాగా పెరిగింది కాబట్టి పైసలు ఆదా చేస్తాను అన్నాడు. సరే కావచ్చు అని నేను అనుకున్నా. ఇక అందరి లెక్క తయారైనా బండి మీద కూర్చుంటే ఈయన స్టార్ట్ చేస్తాడు కావచ్చు అని బండి మీద కూర్చుంటున్నాను. ఇట్లా బండి మీద కూర్చున్నా, బండి నడుపుతలేడు, అటు ఇటు చూస్తాడు, పిత్తిరి చూస్తాడు. ఏందయ్యా గట్ల చూస్తాను బండి నడవపోతుంది అంటే ఆడ గట్ల తాళశయం ఉంటుందా, గిట్లా దింపి కిక్కురాడు కొట్టువని నేను అన్నా. తాళశయం మంచిగానే దింపిండు, కిక్కురాడు కొట్టిండు. వీనికి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదా. ఒక్క గేరే అన్న 2 గేర్లు వేసిండు, ఆకిలు దాటలేదు, 6 సార్లు పడగొట్టిండు. గిర్ర 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 తిరుగుతాను ఆ గిట్లని నడపరాదు మరి. కంటి సుబ్బుతో తప్పుతా ఎందుకు ఎవడనుకున్నా అంతే అంటారు. నువ్వు 3 ఏళ్ల కింద ముక్కట్ల నువ్వేం చేసినావురా బాడుకోవు. అప్పుడు భగవంతుని దగ్గర పోయినావు, పోయినప్పుడు ఆయన ముత్యాల వరాలు ఇస్తే పేదకు ఓటువరికి ఇచ్చిన నల్లక పాడక నన్ను కూడా తావుల గాడిది నీరు మారుతాను. సరే నువ్వు చేసింది తప్పే, నేను చేసింది తప్పే, తప్పుకు తప్పు చెల్లు అయిపోయింది. ఇక మనం భార్య భర్తలం కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. నాదా ప్రాణేశ్వరయ్య, మనం భార్య భర్తలు కలిసిమెలిసి ఉందాము. అగో ఇప్పుడే నేను ఆ పళ్ళ గంపలెత్తుకొని ఊళ్ళ పంటి పల్లెల పంటి అన్ను అమ్ముకొని అత్తనన్నది పాయిరాల పాపమ్మ. అవలాల అక్కలాల ఆలకించేడు దాతలాల నలాల తమ్ముళ్ళాల ఆదుకునే బాంధవుల్లాల. ఆనాడు పంచ పాండవుల భార్య ద్రౌపది దేవి ఆనాడు అటువంటి జంపన్న దగ్గరికి వచ్చి, ఓ జంపన్న, నా భర్తలు ఎటు వేయిండు, జాడ చెప్పు అంటే ధర్మరాజు మాటకు పాటు వాడి జాడ చెప్పలేదు. ఆనాడు ద్రౌపది దేవి ఏమాని శాపన పెట్టింది, ఒరే జంపన్న, నేనెట్లా చెట్టు తిరుక్కుంటే ఏడుచుకుంటా పోతున్నాను రానున్న లోకం లోపల. ఓ జంపన్న, అటువంటి నీయో మీరేమో అడవిలో 7 వాల చెట్లల్ల గుట్టలల్లా, అడవి లోపల మీరేడు వాలే,
మీరు ఏడితే మీ భార్యలు పండ్ల గంపలు ఎత్తుకొని ఊళ్ళ పొంటి పల్లెల పొంటి పాత గోడల పొంటి ఉల్లో 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 పన్నుల్లో అని అవి అమ్ముకుంటా పోవాలే. కష్టం లేదు ఏడుపు కావాలరా. నేను ఎట్లా ఏడుచుకుంటా పోతాను మీ భార్యలు కూడా గట్ల ఏడుచుకుంటా పోతాను అని ఆనాడు ద్రౌపది శాపన పెట్టలేదా? ఆ ద్రౌపది దేవి శాపన పెట్టినట్టుగా అమ్మవారు చూడు పాయిరాల పాపమ్మ పండ్ల కంపనెత్తుకున్నది. అగో ఇప్పుడే నేను ఊళ్ళ పొంటి పల్లెల పొంటి పండ్లమ్ముకొని వస్తానా అని ఆ తెలుగు వాళ్ళందరూ అందరు కలిసి పండ్ల కంపలు నెత్తిలో పెట్టుకొని ఎట్లా పోతున్నారు అక్క. అనుజాను రాధ రఘుమల్లలో రామ ఏడ ముందర మీరు రఘుమల్లలో ఏం చెప్తాను? నా పనిపాడు వాడా తీరుతుందా ఉడుతుందా బట్రాయికి చేసి బాత్రూమ్ లో పేపర్ చూస్తుంది. ఏంటా నేను బట్రాయికి చేసి బాత్రూమ్ లో పేపర్ చదువుతున్నా. ఎవరన్నా ఇంటి ముందట కుర్చీ వేసుకొని ఇంత ఫ్యాన్ వేసుకొని పేపర్ చదవాలి. నీకు ఎక్కడ దొరకలేక బాత్రూమ్ లో చదువుతా పేపర్. తానం చేద్దామని బాత్రూమ్ లో పోయినా. అంత పొద్దుగాల అమ్మ పేపర్ అన్నాడు. అయ్యో పేపర్ అని మరి ఏం చేయాలి నాని? ఇక ఉడకపోసినప్పుడు చెంబడి నీళ్లు పోసుకుంటానా? చల్లగా రివగాలు వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకొని పేపర్ చూస్తాను. పేపర్ కుల్లా నేను కుల్లా బాత్రూమ్ కుల్లా. అబ్బో ఎవరన్నా అత్తే డోర్ వేసుకోలేదు. ఇంకేం చెప్తానవే దొరసాని నా పనిపాడు వాడా తీరుతుందా ఉడుతుందా అనవా? తయారైన కాదవ్వా? తయారంటే తయారన్న వల్ల నాకు ఒక ముచ్చట అది ఖర్చు. ఏం ముచ్చటనే? అవ్వ చూడు మొన్న గిట్లనే మొన్న మబ్బచ్చింది. మొన్న వాన కొట్టలేదా? వాన కొట్టింది నాడు ఇక్కడికి మంచిర్యాల కథ పోయినాం. కథ పోయిన వాళ్ళ వాళ్ళు అన్నారు కదా బిడ్డ మొగులెట్టిన చేస్తాంది చెప్ప తయారయ్యి ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్పింది కావాలి. మీ పైసలు మీరు కొంట పోయింది కావాలో అన్నారు. అన్న వాళ్ళకి ఇట్లనే ఓ రూమ్ ఇచ్చిన వాళ్ళే రూమ్లకు బ్యాగులు పట్టుకొని తయారైదామని మేము అందరం పోయినాం. నేను కూడా తయారైదామని ఇంట్లో పోయినా. ఇంట్లో పోయిన కర్వానికి కరెంట్ పాడగానప్పుడే రఫ్ అయిపోయింది. కరెంట్ పోయిన వాళ్ళు ఆ ఇంటి ముసల ఇట్నే ఉంది. బిడ్డ కుమారస్వామి నాడు కరెంట్ కిందనే కథ చెప్పినావా బిడ్డ? కంజీర పెట్టలేదా? దీపం పెట్టలేదా? ఏదో రామరావు అన్నదే కావాలి, మీ ఇంటికి మీరు వేయిందే కావాలి అన్నది. అందువల్ల నేనేం చేసిన వాళ్ళ ఇంట్లో కూలర్ మీద ఇంత పొడుగు పౌడర్ డబ్బు ఉండే పౌడర్ ఆరి చేతిలో పోసిన ఇట్లా అన్న ముఖాన్ని పూసిన స్టేజ్ మీదకి వచ్చిన. ఇక స్టేజ్ మీదకి వచ్చి కథ గిట్ల జోరుగా నడుస్తుంది. కథ జోరు నడవంగా కరెంట్ ఏం చేసింది అప్పుడే రఫ్ వచ్చింది. కరెంట్ వచ్చిన వాళ్ళు అందరు చూసి అవుతారు. ఇగో వాళ్ళు మంచిరాల కాడలు ఎట్లా నవ్విర్రో శీఘ్రాయాలు కూడా గట్టి నవ్విరు. నవ్వినప్పుడు సపరేట్ అయిపోద్ది కదా. రాజుగాడు పెయిన రాజుగారు చూసిండు. ఏం పూసుకొని వచ్చినవే అని అడిగిండు. నేను పౌడర్ అని ఆడికి అనున్నప్పుడు సపరేట్ అయిపోవు. ఆ ఇంటి ముసలవా మీ కూలర్ మీద ఏంటిది ఇదంతా పూసుకొని వచ్చింది శుద్ధ వేలినట్టు వేలింది ఏంటిదవ్వా అని అడిగిండు. అడిగినప్పుడు ఆ ముసలవ్వ పౌడర్ అని
ఆడికి అని పోవు ముసళ్ళు అన్నది కదా బిడ్డ బిడ్డ అది ఏంటిది అనుకుంటాను మా పోరానికి ముడ్డికి పుండాయి తెచ్చిన పౌడర్ ఇది వేసుకొని వచ్చింది అయ్యో నవ్వుతారు ముడ్డి అయినా కడిగేదే అక్క ఓ చెల్లె ఇక మనం మీ ఆయన ఏడే మా ఆయన ఉన్నాడు ఇళ్ళనే ఉన్నాడు ఏడే రాయవాలి అంతే ఇల్లు ఏమవుతారు మా మరుదులు మరి అలా చెప్పుకోపోదాం మరిది మరిది ముచ్చట మీద ఉన్నారు మరుదులు ఆయన చెప్పు ఆయన మా బావ కుర్చీలే కూడా వాడతాడు కుర్చీలే పూల వాడతాడు ఆయన మునిపటి లెక్క లేస్తలేవు ఏం మాట్లాడతారు కాలు రెక్కలు ఎప్పటికి ఒక తీరు ఉంటాయా ఒకసారి లేస్తే ఒకసారి లేవు అట్లా ఇక పండ్ల కంప పట్టుకో మీ ఆయనకు చెప్పుకొని మనం పండ్లు అమ్ముకొనద్దాం సరే బా పోదామనుకోని 7 రక్కయ్యలు పండ్లమ్మలందుకు బయలు ఎట్లా పోతున్నారు ఓ రామ రామ 5 నిమిషాలు ఆగుంటారు ఆ మామిడి పండ్లు మరి ఆ పాయిరాల పాపం మా అమ్ముడు ఉంటుంది ఎవరికైనా ఆ పండ్లు కొనుక్కోవాలి కొనుక్కున్న వాళ్లకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు తొవ్వల దేవత తోడే ఉంటుంది దాపున దేవత ధైర్యం చెప్తుంది ఆ పెద్దవ తల్లి అందరినీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా కాపాడుతూ ఒక 5 నిమిషాలు ఓపికొద్దుండ్రి ముదిరా సంఘం వారు ఛాయ్ చేసి పెట్టుండ్రి ఒకసారి ఇది వారికి ఛాయ్ లేదు మంచినీళ్ళు లేవు ఒకసారి చెప్పు